హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి రామాయణంలో అయోధ్యకాండలో భాగంగా సీతారామ లక్ష్మణుల వారు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. వీధిలో పౌరులందరూ ధైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకొని వేలాడుతున్నారు. కొందరు రథానికి ఎదురుగా వచ్చి సుమంత్రుణ్ణి మళ్ళీ ఎప్పటికి చూస్తామో కాసేపు చూడని అయ్యా, రథం మెల్లిగా తోలు బాబు అని బతిమలాడారు. ఉన్నట్టుండి దశరథుడు నేను రాముణ్ణి చూడాలి అంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. సుమంత్రుడా, రథం కాస్త ఆపు అనే కేక పెట్టాడు దశరథుడు. ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తున్న రాముడికి దృశ్యం దుర్భరమైంది. అతను సుమంత్రుడితో రథం వేగంగా తోలు, ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను, ఎలా చూడడం? అంతగా మహారాజు అడిగితే జనం చేసే గోలలో ఆయన కేక వినిపించలేదని బొంకు అన్నాడు. రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారిని వద్ద సెలవు పుచ్చుకున్న సుమంత్రుడు గుర్రాలను వడిగా తోలాడు. దశరథుడితో మంత్రులు, మహారాజా, వాళ్ళు త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంపకూడదు అని చెప్పారు. దశరథుడు శరీరమంతా చెమటలు దిగగారుతూ భార్యలతో సహా అక్కడే నిలబడి క్రమంగా దూరమైపోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళిపోవడంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండిపోయింది. దానితో బాటే అయోధ్య నగరమంతా పాడుపడినట్టయిపోయింది. ఎక్కడ పనులక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడు వెనుక కొంత దూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్య, కైకేయి చెరొక రెక్క పట్టుకొని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో నన్నంటకు, నేను నీ భర్తను కాను, నిన్ను నేను విడిచిపెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌశల్య ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌశల్య, దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతారామ లక్ష్మణులు ఎక్కిన రథం సూర్యాస్తమ వేళకు తామసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడి దాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళవద్దని నిర్బంధం చేయసాగారు. రాముడెన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి కడిగి నీరు తాగించి నదీ ఒడ్డున తిరగనిచ్చి తరువాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడు, లక్ష్మణుడు తయారు చేసిన ఆకుల పక్క మీద పడుకొని రాముడు, సీత నిద్రపోయారు. సుమంత్రుడు, లక్ష్మణుడు రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు.
తెల్లవారుతుండగా రాముడు లేచి ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి చెట్ల కింద నిద్రపోతున్న పౌరులను చూసి లక్ష్మణుడితో, వీరంతా లేవకముందే మనం రథమెక్కి సాగిపోవడం మంచిది, లేకపోతే వీరు మనల్ని వదలరు, మనతో పాటే వచ్చేస్తారు అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధం చేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా, అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేకపోతారు అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చినాక సీతారామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చొని ఉత్తరంగా బయలుదేరారు. తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతారామ లక్ష్మణులు లేరు. తమను వంచిన నిద్రను, దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారేసరికి రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది. గంగానది సమీపాన శృంగిబేరపురం అనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి గుర్రాలను విప్పి వాటికి మేత పెట్టారు. సీతారామ లక్ష్మణులు చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో గుహుడనే బోయరాజు రాముడికి మంచి స్నేహితుడు. రాముడి రాక గురించి తెలిసి తన మంత్రులతోనూ కుల పెద్దలతోనూ చూడవచ్చాడు. అతన్ని దూరాన్ని చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, రామా, ఇదే అయోధ్య అనుకో, నీవు అతిథిగా రావడం నా అదృష్టం అన్నాడు. తరువాత గుహుడు రాముడికి, లక్ష్మణుడుకు, సీతకు మంచి భోజనం సిద్ధం చేయించి, రామా, నీకు ఏ లోపము జరగదు, ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకొని, గుహ, నా కోసం కాలినడకన వచ్చావు, అంతకన్నా ఇంకేం కావాలి, నీ రాజ్యం నీవే ఏలుకో, నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చేయక తప్పదు అని నచ్చజెప్పాడు. ఆ రాత్రి రాముడు, సీత ఆ గార చెట్టు కిందనే పడుకొని నిద్రపోయారు. వారికి రక్షగా మేల్కొని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, నాయనా, నీవు కూడా పడుకొని విశ్రాంతి తీసుకో, తెల్లవార్లు మీకు మేము కాపు ఉంటాంలే, అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే అన్నాడు. కానీ లక్ష్మణుడు అలా చేయక గుహుడితో తెల్లవార్లు మేల్కొని కూర్చొని జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడు ఉదయం రాముడు కోయిల కూతలకు, నెమళ్ళ కూతలకు మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, సూర్యోదయం అవుతున్నది, మనం గంగా నది దాటి వెళ్ళిపోదాం అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి బోయరాజైన గుహుణ్ణి, సారథి అయిన సుమంత్రుణ్ణి పిలుచుకువచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటడానికి మంచి పడవను, నావికుణ్ణి సిద్ధం చేయమన్నాడు. రాముడు సుమంత్రుడితో, సారథి, నీవిక నగరానికి తిరిగి వెళ్ళు, మా తండ్రి గారితోనూ తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి 14 ఏళ్ళు తిరగగానే తిరిగి వస్తామని చెప్పు. తరువాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకువచ్చి
రాజ్యాభిషేకం చేయించు అన్నాడు. సుమంత్రుడు, రామ, రణరంగంలో యోధుడు పడిపోగా సారథి ఉత్త రథాన్ని తీసుకుపోయినట్టుగా మీరు ముగ్గురు ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజలు గుండెలు పగిలిపోవా? ఉత్త రథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను? నేను కూడా ఈ 14 ఏళ్ళు మీ వెంటనే ఉండి మీకు వనమృగాలను వేటాడి పెడుతూ ఉంటాను అన్నాడు సుమంత్రుడు. అలా కాదు సారథి, నీవిక్కడే ఉండిపోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికి తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రి గారికి ఎలా తెలుస్తుంది? కనుక నీవు తిరిగి వెళ్ళి తీరాలి అన్నాడు రాముడు. తర్వాత రాముడు కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణులిద్దరూ మునుల్లాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరువాత తాను కూడా ఎక్కాడు. రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కి కూర్చున్నాడు. గుహుడి బంధువులు తెడ్లు వేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, గంగాదేవి, 14 ఏళ్ళ అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు 1,00,000 గోవులు, వస్త్రాలు దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు మాంసంతో వండిన అన్నము, నెయ్యి, 1000 కుండలు మద్యము నైవేద్యం పెడతాను. నీ గట్టును ఉండే అన్ని దేవాలయాలకు మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు అని దండం పెట్టుకున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది. సీతారామ లక్ష్మణులు వత్స దేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందు లక్ష్మణుడు, అతని వెనుక సీత, సీత వెనకగా రాముడు. ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్ళిన దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు. రామలక్ష్మణులు ఆ రోజు ఒక పందిని, ఒక మనుభూతును, 2 దుప్పులను చంపి వాటి మాంసం తిని ఆకలి తీర్చుకొని ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు. తన స్థితి తలుచుకొని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. ఇదే అరణ్యవాసానికి మొదటి రాత్రి. ఇక నుంచి సుమంత్రుడు కూడా తోడుండడు. నిద్రపోకుండా మేలుకొని ఉండి తాను, లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకొని ఉంటాడు. కైకేయి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. దుర్మార్గురాలు భరతుడి కోసం ముసలి రాజును చంపేది కదా. ధర్మార్థ కామాల్లో కామమే బలమైంది లాగుంది. కాకపోతే తన వంటి ఇష్టుడైన కొడుకుని ఏ తండ్రి అయినా అడవికి తోలేస్తాడా? భరతుడు హాయిగా సుఖంగా రాజ్యమేలుతాడు కదా. అసలు ఈ కైకేయి దాపరించింది దశరథుడి కీడుకు, తనను అడవికి పంపడానికి. నీచురాలు అమ్మ ఏ జన్మలోనో తల్లి కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించగలడు. తండ్రి మాటకు లోబడి ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు కానీ రాముడికి నిద్ర రాలేదు. అతను కన్నీరు కారుస్తూ ఇదే దూరంలో మాట్లాడుకుపోతూ ఉండడం చూసి లక్ష్మణుడు
అతన్ని ఊరడించాడు. ఆ మాటలతో రాముడి మనస్సు కాస్త స్థిమితపడి వనవాస దీక్ష అతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రి చెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు. సీతారాములు ఆ రాత్రికి ఆ పక్కపైనే పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురు లేచి గంగా యమున సంగమమైన ప్రయాగకేసి నడిచారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్తమయింది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకి పంపాడని విన్నాను. నీవిక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకొని 14 ఏళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు. ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైంది అన్నాడు భరద్వాజ మహర్షి. దానికి రాముడు, మునీంద్ర, మేము ఈ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసిపోవడానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే అక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోతాం అన్నాడు శ్రీరాములు వారు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడికి 10 కోసులు దూరాన చిత్రకూటం అనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం. ఆ పర్వతం మీద కొండముచ్చులు, కోతులు, ఎలుగుబంట్లు ఉంటాయి. కొన్ని వేల ఏళ్ళుగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నాడు భరద్వాజ మహర్షి శ్రీరాములు వారితో. ఇది మనకి చందమామ వారి అయోధ్యకాండలో భాగంగా సీతారామ లక్ష్మణుల వారు అయోధ్య నుండి బయలుదేరినప్పుడు జరిగినటువంటి సంఘటనలు. దీనికి మూలం చందమామ 1962 మార్చి సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.